మూసీ సుందరీకరణ ప్రాజెక్టు వల్ల ఇళ్లు కోల్పోయిన తమలాంటి అసలైన నిర్వాసితులకు ఇప్పటికీ ఇళ్లు కేటాయింపు జరగలేదని ముసరంగాబాగ్, శాలివాహన నగర్, అంబేద్కర్ నగర్ బస్తీవాసులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇక అర్హులను పక్కన పెట్టి అనర్హులకు ఇళ్లు కేటాయించారని, ఆక్రమాలపై సమగ్ర విచారణ జరిపి తమకు వెంటనే న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఈ అంశంపై బస్తీవాసులతో మా ప్రతినిధి సత్యం ఫేస్ టు ఫేస్. ఉన్న చోటనే ఇల్లు కావాలి కావాలి ఉన్న చోటనే ఇల్లు కావాలి నివాస హక్కు నివాస హక్కు ఉన్న చోటనే ఇల్లు కట్టియాలి ఉన్న చోటనే ఇల్లు కట్టియాలి దొంగలను తగ్గి కొట్టాలి కొట్టాలి మలక్పేట్ మూసి రివర్ పక్కన నివాసం ఉంటూ గుడిసెలు వేసుకొని ఉంటున్న దాదాపు 250 కుటుంబాలు రోడ్డున పడ్డాయంటూ వాళ్లకు రావాల్సిన ఏవైతే పట్టాలున్నావో వాళ్ళకి ఇవ్వకుండా స్థానిక లీడర్లు తమకు అనుకూలమైన వారికి ఇవ్వడం జరిగింది. దాంతో వీళ్ళు రోడ్డు మీద పడ్డారని చెప్పేసి ఇలా ప్రెస్ క్లబ్లో వచ్చారు. వారి వాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. యాదగిరి గారు, ఎందుకు ఎవరికి ఇవ్వడం జరిగింది ఈ పట్టాలు, మీకు ఎందుకు రాలేదంటే? మాకు పట్టాలు ఎందుకు రాలేదంటే వాళ్ళ కుటుంబ బామ్మర్ది పిల్లలకు ఎక్కువ వరంగల్, ఖమ్మము, మహబూబ్నగర్ జిల్లాల వాళ్ళకి అక్కడ మా దగ్గర ఇల్లు లేదు, మా పక్కన నివాసం లేదు, ఒక కరెంటు బిల్లు లేదు, ఒక వాటర్ బిల్లు లేదు. వాళ్ళ పేరు మీద ఏమైనా ఓటు ఆధార్ కార్డు ఒకటి చేంజ్ చేయించుకొని మేము అక్కడే నివాసం ఉంటున్నాం అని చెప్పేసి ఎమ్మెల్యే గారికి మబ్బొప్పి వాళ్ళకు పట్టాలు ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఎక్కడ తీసుకున్నారు? ఎంతమంది ఉన్నారు? అలా 45 మంది దాకా ఉంటారు వాళ్ళు. మీరు మొత్తం ఎంతమంది? మా అంబేద్కర్ నగర్ బస్సులో మొత్తం 150 కుటుంబాల దాకా ఉంది. ఒకటే ఇల్లు మీద 10 ఇల్లు పట్టాలు ఇచ్చారు. ఒకటే కుటుంబం మీద 10 పట్టాలు, ఒకటే ఇల్లు మీద 10 పట్టాలు, ఒకటే ఇల్లు మీద 10 పట్టాలు. ఖాళీ స్థలాలు కూడా చూపించి కూడా పట్టాలు తీసుకున్నాం. ఖాళీ స్థలం ఒక ఎంఆర్ఓ ఆఫీసర్ వచ్చి కూడా ఇల్లు కమ్సే ఇంటి మీద దింపాలన్న సౌకర్యం లేకుండా ఆ ఖాళీ స్థలం మీద కూడా పట్టాలు ఇవ్వడం కూడా జరిగింది. ఇప్పుడు ప్రభుత్వాన్ని మీరు ఏం కోరుతున్నారు? తక్షణమే వాటి మీద ఎంక్వైరీ జరపండి. ఎంక్వైరీ చేసి ఈ అవినీతి పాల్పడ్డ వాళ్ళని ఎమ్మటే శిక్షించాలి. ఎమ్మటే ఎవరైతే లబ్ధి పొందిన వాళ్ళు ఉన్నారో పట్టాలు ఎమ్మటే తక్షణం క్యాన్సిల్ చేయాలి. నిజమైన పట్టాదారి, నిజమైన అక్కడ ఇల్లున్న వానికి ఇల్లు ఇవ్వమని కోరుతున్నాం. అలాగే సామాజికకర్త ఇందిరా గారు ఉన్నారు. ఇందిరా గారు చెప్పండి, ఎంతమంది ఉన్నారు ఇక్కడ, వారికి ఏ విధమైన అన్యాయం జరిగింది? వాళ్లకు గత 35-40 ఏళ్ల సంది కూడా వీళ్ళంతా ఆ మూసి పక్కనే ఉంటున్నారు. వాళ్ళందరూ కూడా అక్కడే చిన్న కూలీలుగా పనిచేసుకుంటున్నారు. మరి వీళ్ళకు ఇప్పుడు వచ్చిన తెలంగాణ వచ్చినాక వీళ్ళందరికీ కూడా ఇండ్లు వస్తాయి, మాకు కనీస సౌకర్యాలు వస్తాయి, మాకు మంచి నీళ్ళు వస్తాయి, మాకు డ్రైనేజీలు మంచిగా అవుతాయి, ఉన్న స్కూల్స్ కూడా పిల్లలకు డెవలప్ అవుతాయి, అక్కడనే మేము మంచిగా బతుకోవచ్చు అన్న ఆశతోనే ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డిని గెలిపించుకుంటే ఈరోజు వీళ్ళందరినీ కూడా రోడ్డు మీద వేసారు. మరి ఈరోజు ఈ ఒక్కటే బస్సు కాకుండా అదే మూసి పక్కన 56 బస్తీల సమస్య సేమ్ ఇక్కడనే ఉంది. 56 బస్తీల సమస్యలు కూడా అక్కడ ఉన్న ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళకు అనుకూలంగా ఉన్న మనుషులకే ఈ లబ్ధిలు పొందుతున్నారు. ఎవరైతే వాళ్లకు జైలు కొట్టరు కదా, వాళ్ళకు చప్పట్లు కొట్టరు కదా, వాళ్ళకు ఇండ్లు ఇవ్వకపోవడం అది ఇదేనా? అసలు తెలంగాణ తీసుకొచ్చింది దీనికోసమేనా? మేము తెలంగాణ తీసుకొచ్చిన ప్రతి ఒక్కరికి ఇల్లు ఉంటుంది, కనీసం 60 గజాల ఇల్లు అన్న వాళ్ళకు. చివరిగా చెప్పండి, ఈ విషయంపై మీరు ఎవరికి ఫిర్యాదు చేశారు? ఎక్కడి నుంచి మీకు న్యాయం కావాలి? ఆర్టీఓకి పోయింది, కలెక్టర్కి పోయినరు, ఎంఆర్ఓకి పోయింది, రేవంత్ రెడ్డికి పోయింది, అందరికి ప్రజావాణిలో ఇచ్చినారు, అందరికి ఇచ్చినారు. మళ్ళీ నిన్న తీర్మార్ మల్లన్న దగ్గర కూడా నిన్న పోయినారు. వీళ్ళందరూ బస్తీ వాళ్ళు కలిసే ఎవరిని, వీళ్ళకి ఏ పార్టీ సంబంధం లేదు, ఏ పార్టీ వాళ్ళు తీసుకొని వెళ్ళలే వీళ్ళని. వీళ్ళు స్వయంగా వాళ్ళకి సమస్య ఉంది కాబట్టి వాళ్ళే ఒక బండి మాట్లాడుకొని వాళ్ళే వెళ్ళి మా సమస్య ఇట్లుందని ప్రతి ఒక్క మీడియా వాళ్ళకు వీళ్ళే వచ్చి చెప్పుకుంటున్నారు. ఓకే, ఇప్పటి వరకు కూడా దాదాపు ప్రతి నాయకుడిని కలవడం జరిగింది. అందరు అధికారులకు కూడా తమ సమస్యను వివరించడం జరిగింది. ఇప్పటి వరకు ఎలాంటి న్యాయం జరగలేదు. తమకు న్యాయం చేయాలని చెప్పేసి ఈరోజు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో డిమాండ్ చేస్తున్నారు. తమకు ఇంకా 3 నెలల గడువు ఇచ్చారు. ఆ 3 నెలల గడువులోపు మాత్రం చేయకపోతే దీనిపై తీవ్రమైన ఉద్యమం చేస్తామని చెప్పేసి యాదగిరి కానివ్వండి, ఇందిరా కానివ్వండి చెప్తున్నారు. ఓటు